ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతి, రండి కూర్చోండి. రేపు మీరు వెళ్ళిపోతున్నారని తెలిసింది. అవునండి. ఇన్నాళ్ళు కోమాలో ఉన్న కారణంగా నేను ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో నా వాళ్ళెవరికీ తెలీదు. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి నా వాళ్ల దగ్గరికి వెళ్తున్నాను. ముందుగా ఎక్కడికి వెళ్తారు? మీ పుట్టింటికా లేక అత్తారింటికా? నా ఫ్రెండ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాను. నా పిల్లలు తన దగ్గరే ఉన్నారు. మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మికి అప్పగించొచ్చానన్నారు. ఆవిడ మీ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటుందా, లేదా మీరు తిరిగి రాలేదని మీ పిల్లల్ని వదిలించుకునుంటుందా? అయ్యయ్యో, మహాలక్ష్మి అలాంటిది కాదు. తను ఎంతో మంచిది. నా పిల్లలంటే తనకు ప్రాణం. ఓసారి ఏం జరిగిందో తెలుసా? రామ్, ప్రీతి వంటగది దగ్గర ఆడుకుంటున్నారు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, పిల్లలు మంటల్లో చిక్కుకున్నారండి. అయ్యో, అయ్యయ్యో, రామ్, ప్రీతి, ఆగు. అయ్యో, రామ్, ప్రీతి, అయ్యో, ఏమండి? సుమతి, రామ్, ప్రీతి, కంగారు పడకండి, నేను వస్తున్నాను. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ప్రీతి, రామ్, రామ్, ప్రీతి, ఇలా రండి. అమ్మా, రామ్మా. ప్రీతి, నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా? ప్రీతి, రామ్, 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 ప్రీతి, నీకేం కాలేదు కదమ్మా? మంటలేం అంటుకోలేదు కదా? చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, మా పిల్లల్ని కాపాడావు. ఎంత పెద్ద సాహసం చేశావు మహాలక్ష్మి. నీకేమన్నా అయ్యుంటే? నా ప్రాణం పోయినా పర్వాలేదు సుమతి. నేనుండగా పిల్లలకి ఏ హాని జరగనివ్వను. నువ్వెంత గొప్పదానివి మహాలక్ష్మి. నీది ఎంత మంచి మనసు. నీలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నా పిల్లల ప్రాణదాతవి నువ్వు. నా పిల్లల పాలిట దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది. ఇది రుణం కాదు సుమతి, మన స్నేహం. నీ స్నేహం కోసం, నీ పిల్లల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిన్ను మహాలక్ష్మి, ఎరా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తే వాళ్ళని మంటల్లో వదిలేస్తావా? వాళ్ళకేమైనా జరుగుంటే ఇంకొకసారి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావో నేను సహించను. పిల్లల మీద చిన్న గీత పడినా నేను ఒప్పుకోను. అర్థమైందా? పో, మంటలార్పు పో. అలా ఆ రోజు మహాలక్ష్మి తన ప్రాణాలను అడ్డువేసి నా పిల్లల్ను కాపాడింది. నేను నా భర్త కూడా చెయ్యలేని సాహసం మహాలక్ష్మి చేసింది. నేను పిల్లలకు జన్మనిస్తే మహాలక్ష్మి పునర్జన్మనిచ్చింది. నిజంగా మీ స్నేహితురాలు మహాలక్ష్మి చాలా గొప్ప మనిషి సుమతి. అలాంటి స్నేహితురాలు నీకు దక్కిందంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకునుండాలి. అందుకే చెప్పాను, మహాలక్ష్మి నా స్నేహితురాలవడం నా అదృష్టమని.
నేను తనను ఆదుకుంటే తను నా కుటుంబం మొత్తాన్ని ఆదుకుంది. అలాంటి మహాలక్ష్మి దగ్గరికి రేపు వెళ్ళబోతున్నాను. మహాలక్ష్మిని, నా పిల్లల్ని చూడబోతున్నాను. అక్క, నువ్వు మా గదిలో ఏం చేస్తున్నావు? ఆఫీస్ వర్క్ సీత, రామ్ గారితో కలిసి చేస్తున్నాను. ఈ టైంలోనా? అది ఇంట్లో ఆఫీస్ పనా? హెవీ వర్క్ ఉంది సీత, మార్నింగ్ అంతా కంప్లీట్ చేయాలి. నువ్వెప్పుడు ఆఫీస్ పని ఇంటికి తీసుకురావు కదా మామా. చాలా వర్క్ ఉందని రామ్ గారు చెప్పారు సీత. ఎంత పని ఉంటే మాత్రం రాత్రుల్లో నిద్ర మానుకుని చెయ్యాలా? అది పక్కన పెట్టి ఈ పాలు తాగి పడుకో మామా. వర్క్ మానేసి పడుకోవడమా? నెవర్ సీత, నాకు పాలు తాగే టైం కూడా లేదు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు బయటికి వెళ్ళు. అది కాదు మామా. సీత, డిస్టర్బ్ చెయ్యొద్దు అని రామ్ గారు చెప్పారు కదా. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో, వెళ్ళు. ఏంటి సీత, పాల గ్లాస్తో వెళ్ళి వాలిపోయిన ఫేస్తో వెనక్కొచ్చో? రామ్ పాలు తాగనన్నాడా? పనుందన్నాడు. తెలుసు, రామ్కి ఆ పని అప్పజెప్పిందే నేను. రామ్ని, మధుని ఆఫీస్ వర్క్ చేయమని ఆర్డర్ వేశాను. నైట్ అంతా వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళకిచ్చిన వర్క్ కంప్లీట్ అవ్వడానికి తెల్లవారుతుంది. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఆ గదిలోనే ఉంటారు. నువ్వు గది బయట ఉండాలి. నేనెందుకు ఇలా చేశానో నీకు అర్థం కాలేదు కదూ? రామ్ మధులని దగ్గర చేయడానికి నేను మధుని ఆఫీస్కి తీసుకెళ్తే నువ్వు కూడా ఆఫీస్కొచ్చి భోజనాల పేరుతో రచ్చరచ్చ చేశావు. రామ్ మధులు దగ్గరవ్వకుండా డిస్టర్బ్ చేశావు. అందుకే నేను వెరైటీగా ఆలోచించి మీ పడక గదినే రామ్ మధుల ఆఫీస్ గదిగా మార్చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.